హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో మొక్కుకు సంబంధించిన తెలుగు సెంటెన్సెస్ ఈజీగా ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్చుకుందాం. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. మొక్కు, వో. ఎగ్జాంపుల్, నేను దేవుడికి మొక్కుకున్నాను. ఐ మేడ్ ఏ వో టు గాడ్. ఐ మేడ్ ఏ వో టు గాడ్. ఆమె తన కుటుంబం కోసం మొక్కు పెట్టుకుంది అంటే మొక్కుకుంది. షీ మేడ్ ఏ వో ఫర్ హర్ ఫ్యామిలీ. మొక్కుకోవడం అంటే ప్రేయింగ్ లేదా మేకింగ్ ఏ వో. నేను నీ కోసం దేవుడికి మొక్కుకున్నాను అంటుంటాం కదా. ఐ ప్రేడ్ టు గాడ్ ఫర్ యూ. ఐ ప్రేడ్ టు గాడ్ ఫర్ యూ. మొక్కు తీర్చడం అంటే ఫుల్ఫిల్ ఏ వో. ఎగ్జాంపుల్, నాకు జాబ్ వస్తే 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. జనరల్గా ఇలా మొక్కుకుంటూ ఉంటారు కదా చాలా. ఐ మేడ్ ఏ వో టు ఆఫర్ 100 coconuts if I get a job. I made a vow to offer 100 coconuts if I get a job. ఇక్కడ ఆఫర్ ప్లేస్ లో బ్రేక్ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా ఇలా కూడా అంటుంటాం కదా, నేను దేవుడికి చీర పెడతానని మొక్కుకున్నాను. I took a vow to offer a saree. I took a vow to offer a saree. ఇక్కడ మేడ్ ఏ వో అనుకోవచ్చు లేదా టుక్ ఏ వో, ఏదో ఒకటి అప్లై చేసుకోవచ్చు. రెండిటికి అర్థం ఒకటే, మొక్కుకోవడం. లేదా ఇలా కూడా అంటుంటారు కదా, నా కోరిక నెరవేరితే తిరుపతి వస్తానని మొక్కుకున్నాను. ఐ మేడ్ ఏ వో టు గో టు తిరుపతి ఇఫ్ మై విష్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఐ మేడ్ ఏ వో టు గో టు తిరుపతి ఇఫ్ మై విష్ ఈజ్ ఫుల్ఫిల్డ్. నేను దేవుడికి మొక్కుకొని తీర్చడం మర్చిపోయాను. సో జనరల్గా ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. ఐ మేడ్ ఏ వో అండ్ ఫర్గాట్ టు ఫుల్ఫిల్. ఐ మేడ్ ఏ వో అండ్ ఫర్గాట్ టు ఫుల్ఫిల్. మొక్కు తీర్చలేదు, సమస్యలు వస్తున్నాయి. సో ఏదో ఒక నమ్మకం ఉంటుంది కదా. ఐ డిడ్ నాట్ ఫుల్ఫిల్ మై వో, సో ఐఎమ్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్. I did not fulfill my vow, so I'm having problems. So guys, this is the class for today. Thanks for watching and see you in the next video.